హాయ్ మాస్టర్స్, అందరికీ శుభోదయం, ధ్యానోదయం. ఈరోజు భూమాత యొక్క పరిణామ క్రమంలో ఒక అద్భుతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ అయ్యి ఇది 2వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ యుఎన్లో డిసెంబర్ 6వ తారీఖు మెజారిటీ దేశాలు యోగా తర్వాత మెడిటేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ బిల్ పాస్ అయ్యింది. సో దాన్ని మనము లాస్ట్ ఇయర్ జరుపుకున్నాము, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇంకా అనేక సంస్థల పరమ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ధ్యేయము భూమి మీద ఏ ఒక్క జీవి కూడా హింసపడకూడదు. మనుషులకి ఎలాగైతే స్వేచ్ఛ స్వతంత్రం అవసరమో ప్రతి జీవికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రం అవసరం. సో వాటి గురించి కృషి చేసిన ఆధ్యాత్మికవేత్తల్లో నెంబర్ 1 పత్రి సార్ అనుకోవచ్చు. ఆయన యొక్క 40 సంవత్సరాల దీక్షతో మరి ఈ యొక్క ప్రోడక్ట్ మనకు అద్భుతంగా వచ్చింది. సో ఈరోజు ప్రపంచంలో అనేక చోట్ల అనేక సంస్థల వాళ్ళు కలిసిమెలిసి ధ్యానం అనే దాన్ని రూట్ లెవెల్లో ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం ఉన్నాము సంజీవయ్య పార్క్లో 11.11 రన్ జరిగింది. సో అనేక సంస్థలు, జంతు ప్రేమికులు, తర్వాత ఎర్త్ ప్రేమికులు, ఎన్విరాన్మెంట్ ప్రేమికులు, హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ వచ్చి కలిసి సంఘటితంగా ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము, అహింసలో ఉంటేనే భూమి మీద శాంతి ఉంటుంది అనే ఒక సందేశము పరిణిత పత్రి మేడం యొక్క ఆధ్వర్యంలో పైమ అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఏ సంస్థ అయినా యూత్ ఉంటే, ఇంకా చిన్నపిల్లలు ఉంటే అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఇది సందేశము ప్రపంచానికి, యూత్ ఏ దిశలో పయనిస్తే దేశం ఆ దిశలో పయనిస్తుంది. సో యూత్ మొత్తం అహింసలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా గాంధీ మహాత్ముడు ఏదైతే కలగన్నాడో అహింసగా తోటే మనము ఏదైనా సాధిస్తామని ప్రపంచ దేశాలంతా ఈరోజు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి రేపటి నుంచి అంతా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ ఒక్క చేప, ఏ ఒక్క కోడి, ఏ ఒక్క మేక, అసలు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు, ఎక్కడ కూడా హింస ఉండడానికి లేదు. మాటల చేత కానీ చేతల చేత కానీ. సో కంప్లీట్ అహింసా జగత్ కోసము ఈ రోజును మనం కేటాయిస్తూ రేపటి నుంచి దీన్ని కంటిన్యూ చేద్దాం. జై అహింసా ఛానల్, జై అహింసా ఛానల్, జై అహింసా ఛానల్. అందరికీ ఈ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ ఈరోజు ప్రత్యేకంగా వరల్డ్ మెడిటేషన్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మనిషికి వెళ్ళి వాళ్ళ యొక్క చైతన్యంలో ఒక హయ్యర్ షిఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళు ఏం తినాలి అనేది కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది. మరి దీనికి కృషి చేస్తున్న ఈ ఛానల్కి మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. మంచిది ఎప్పుడు మనం స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. ఇది మానవ కనీస ధర్మం. మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. Thank you, sir. Thank you very much.